ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఎంఎస్సి బాటనీ ఎవరైతే ఎంఎస్సి బాటనీ అప్లై చేసారో వాళ్ళ కోసం ఈ వీడియో. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఏ యూనివర్సిటీలో సీట్ వస్తుంది, ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మీ కేటగిరీలో ఏ ర్యాంక్కి సీట్ వచ్చింది, ఉస్మానియాలో, కాకతీయలో, తెలంగాణలో అనేది ఈ వీడియో. ఓకే, సో ఎంఎస్సి బాటనీకి సంబంధించింది. ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ స్టార్ట్ చేద్దాం. సో ఇది ఉస్మానియా యూనివర్సిటీ లిస్ట్. ఇక్కడ చూసుకోండి, మనకు స్టార్టింగే ఫస్ట్ ర్యాంకర్, సెకండ్ ర్యాంకర్, థర్డ్ ర్యాంకర్, ఫోర్త్ ర్యాంకర్, ఫిఫ్త్ ర్యాంకర్. సో టాప్ 5 ర్యాంకర్స్ డైరెక్ట్ వచ్చారు. సో ఇవన్నీ మొత్తం టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 42 సీట్స్ ఉన్నాయి. సో 42 సీట్స్లో ఇక్కడ చూసుకోండి, ఈడబ్ల్యూఎస్. సో ఈడబ్ల్యూఎస్లో మస్తు హెల్ప్ అవుతుంది. ఈ ఓన్లీ ఓసీ క్యాండిడేట్స్కి ఈడబ్ల్యూఎస్ వస్తుంది, తీసుకోరి అని చెప్పిన నేను. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఎన్సీసీ కేటగిరీకి ఉన్న సీటు 209 ర్యాంకు. ఇవన్నీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే బీసీసీ 2000 ర్యాంక్ ఉన్న వచ్చింది, 2400 ర్యాంక్ ఉన్న వచ్చింది ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో. ఇక రిమైనింగ్ చూసుకుంటే అందరూ టాప్ 100 లోపే ఉంటారు. ఓకే. ఎస్టీ ఫీమేల్, ఎస్టీ మేల్ 61, 64, బీసీఏ మేల్ 58, బీసీబీ ఫీమేల్ 52, బీసీఏ ఫీమేల్ 51. సో ఇట్లా బీసీబీ మేల్ 38. నెక్స్ట్ బీసీడీ మేల్ 23 ర్యాంకు. సో ఇది లిస్ట్ అన్నట్టు మనకి. అంటే టాప్ 10 ర్యాంకర్స్ ఇందులోనే ఉంటారు మెయిన్ క్యాంపస్లో. టాప్ 20 ర్యాంకర్స్ ఉంటారు, అండ్ టాప్ 30 ర్యాంకర్స్ ఉంటారు, టాప్ 40 ర్యాంకర్స్ కూడా ఉంటారు, అండ్ టాప్ 50, 60 వాళ్ళు కూడా ఉంటారు. సో కొన్ని కేటగిరీస్లో కాంపిటీషన్ చేయడం వల్ల 200 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా వచ్చిర్రు. ఇది ఉస్మానియా మెయిన్ క్యాంపస్ రెగ్యులర్ సీట్స్. సో ఎంఎస్సి బాటనీ సెల్ఫ్ ఫైనాన్స్ అయితే 13 సీట్స్ ఉన్నాయి మనకి. సో ఇక్కడ చూసుకోవచ్చు, బీసీసీ ఫీమేల్ 1000 ర్యాంక్ ఉన్న వచ్చింది. ఇక రిమైనింగ్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్, బీసీబీ, బీసీఏ, బీసీడీ. సో ఈ ర్యాంక్స్కి అయితే అలాట్మెంట్ అయింది. మీది ఏ కేటగిరీయో చూసుకొని ఏ ర్యాంక్కి అలాట్ అయింది లాస్ట్ ఇయర్ అని మీరు కంపేర్ చేసుకోరు. ఈ ఇయర్ మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, వస్తుందా రాదా అని మీకు అర్థమైపోతుంది. ఇది ఉస్మానియా మెయిన్ క్యాంపస్ అయిపోయింది. ఇప్పుడు రెగ్యులర్ అయిపోయింది, సెల్ఫ్ ఫైనాన్స్ అయిపోయింది. నెక్స్ట్ సబ్ క్యాంపస్. ఇది సైఫాబాద్ సైన్స్ కాలేజ్. ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్లో 27 సీట్లు ఉన్నాయి రెగ్యులర్లో. అందులో చూసుకుంటే మనకి ఇక్కడ కూడా ఈడబ్ల్యూఎస్కి 1900 ర్యాంక్ ఉన్న వచ్చింది. అండ్ ఎన్సీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పిహెచ్ 2 ఉన్నాయి, 1600, 1700 చేంజ్ ఉన్నాయి. సో ఇవి స్పెషల్ కేటగిరీ అన్నట్టు. ఈడబ్ల్యూఎస్ కూడా లక్. సో ఈ ముగ్గురిని పక్కన పెడితే రిమైనింగ్ చూసుకోండి మనకి సైఫాబాద్ సైన్స్ కాలేజ్లో. సో 391 ర్యాంకు, 298, 245, 222, 191, 181, 162, 157, 156, 147. సో 100 నుంచి 200 మధ్యలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇది ఉస్మానియా సబ్ క్యాంపస్ అన్నట్టు. ఇందులో రావాలంటే మీకు అట్లీస్ట్ 200 బిలో, 300 బిలో అయినా ఉండాలి కంపల్సరీ. సో రెగ్యులర్లో 27 సీట్స్ ఉన్నాయి. సెల్ఫ్ ఫైనాన్స్లో చూసుకుంటే 12 సీట్సే ఉన్నాయి. ఓకేనా. సో ఈ 12 సీట్లకు కూడా చూసుకోవచ్చు ఏ కేటగిరీకి ఏ సీట్ అలాట్ అయింది అని చూసుకోండి. ఓకే. టోటల్ 12 సీట్స్ ఉన్నాయి సైఫాబాద్ సైన్స్ కాలేజ్లో ఎంఎస్సి బాటనీ సెల్ఫ్ ఫైనాన్స్. సో నెక్స్ట్ అయితే కోటి ఉమెన్స్ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం. ఇప్పుడు పేరు చేంజ్ అయింది, వీరనారి చాకలిలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ అయింది. సో కోటి ఉమెన్స్ ఎంఎస్సి బాటనీ రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ 2 యుద్ధం. సో ఇది గర్ల్స్కి చాలా బెనిఫిట్ అండి. ఇక్కడ ఎంఎస్సి బాటనీ కోటి ఉమెన్స్లో ఉంది. అందులో వచ్చినా కూడా మీకు ఉస్మానియా యూనివర్సిటీలోనే హాస్టల్ ఇస్తారు, టెన్షన్ అవసరం లేదు. సో గర్ల్స్కి నా సజెషన్ ఉస్మానియా ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకుని తర్వాత నెక్స్ట్ కంపల్సరీ కోటి ఉమెన్స్ పెట్టుకోండి. సో మొత్తం రెగ్యులర్లో 22 సీట్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇక్కడ 200 బిలో ఉన్న వాళ్ళకి వచ్చింది. సో కొంతమంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఎన్సీసీ స్పెషల్ కేటగిరీ ఉన్న వాళ్ళకైతే ఎక్కువ ర్యాంక్ ఉన్న వచ్చింది. కానీ రిమైనింగ్ చూసుకుంటే 361, 219. సో 200 బిలోనే అందరూ ఉన్నారు. ఓకే. మెయిన్ క్యాంపస్ మిస్ అయిన వాళ్ళందరూ మనకి ఇదే పెట్టుకుంటారు కోటి ఉమెన్స్. సో 100 to 200 మధ్యలో ర్యాంకర్స్ అందరూ ఇక్కడికి వస్తారు. సో రెగ్యులర్లో అయితే 22 సీట్స్ ఉన్నాయి. సో మనకి సెల్ఫ్ ఫైనాన్స్లో అయితే 20 సీట్స్ ఉన్నాయి. 20 సీట్స్ సెల్ఫ్ ఫైనాన్స్లో చూసుకోవచ్చు. 200 to 300 మధ్యలో ఉన్నారు. ఓకే. ఈ 20 మెంబర్స్లో చూడండి 200, 250, 280, 300, 400 కూడా ఉన్నారు. సో బీసీఏ ఫీమేల్, బీసీబీ ఫీమేల్ 660, 921 ర్యాంక్స్ కూడా వచ్చింది సీటు. సో చూడండి, ఇది కాకతీయ యూనివర్సిటీకి సంబంధించింది, వరంగల్ కాకతీయ. మనకి ఉస్మానియా మెయిన్ క్యాంపస్, సబ్ క్యాంపస్ అండ్ కోటి ఉమెన్స్ పెట్టుకున్న తర్వాత అందరూ పెట్టుకునేది కాకతీయ యూనివర్సిటీ. సో ఇందులో మొత్తం రెగ్యులర్లో 38 సీట్స్ ఉన్నాయి. సో చూసుకోవచ్చు ఇక్కడ 600, 500, 400, 300 ర్యాంకర్స్కి వచ్చింది అన్నట్టు. ఓకే.
సో ఎవరికైతే ఉస్మానియా మెయిన్ క్యాంపస్ సబ్ క్యాంపస్ మిస్ అవుతుందో మీరు ఏం చేయాలంటే ఇది పెట్టుకోవాలి కాకతీయ. ఇక్కడ 200 వచ్చినా 300 వచ్చినా ఛాన్స్ అనేది ఉంటుంది సీట్ రానికి. చూసుకోండి ఇక్కడ. సో 400లో వచ్చినా కూడా కొంచెం ఛాన్స్ ఉంటుంది కాకతీయ రానికి. ఇవైతే రెగ్యులర్లో మొత్తం 38 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ 15 సీట్స్ ఉన్నాయి. ఎంఎస్సి బాట్నీ కాకతీయ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ అయితే మొత్తం 15 సీట్స్ ఉన్నాయి. ఇందులో కూడా 300 400 వచ్చిన వాళ్ళే ఉన్నారు. చూడండి 300 ర్యాంక్స్ 400 500 ర్యాంక్స్లో ఉన్న వాళ్ళే ఉన్నారు మోస్ట్లీ. సో ఇప్పుడు కనిపిస్తుంది ఇది తెలంగాణ యూనివర్సిటీలో 30 సీట్స్ ఉన్నాయి. ప్రజెంట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది అదే. ఈ 30 సీట్స్లో చూసుకుంటే జస్ట్ ఒక 2000 ర్యాంక్ ఉన్న వచ్చింది బీసీబీ మెయిల్ క్యాండిడేట్కి. నెక్స్ట్ 1200 ర్యాంకు బీసీబీ మెయిల్ వచ్చింది. ఈ పక్కన పెడితే మిగిలిన అందరూ 1000 కిందికి ఉన్నారండి. సో ఓకేనా, 1000 కిందికి ర్యాంక్ ఉంటే మీకు తెలంగాణ యూనివర్సిటీ రానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో తెలంగాణ యూనివర్సిటీలో మొత్తం 30 సీట్స్ ఉన్నాయి. శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్ మొత్తం 41 సీట్స్ ఉన్నాయి. సో చూసుకోవచ్చు ఇక్కడ 2500 ర్యాంకు, 2300 ర్యాంకు, 1800, 1700, 1600, 1300, 1200, 1100, 1000 పైన. ఓకే, 1000 పైన ఉన్న వాళ్ళు అండ్ 1000 కింద ఉన్నవాళ్ళు. సో వీళ్ళందరికీ సీట్ వచ్చింది. శాతవాహన యూనివర్సిటీ ఎక్కడ ఉంటుంది? కరీంనగర్లో ఉంటుంది. సో కరీంనగర్లో ఉంటుంది. సో వెళ్తే పెట్టుకోండి. 1000 మీద ర్యాంక్ వస్తే 1000 నుంచి 2000 మధ్యలో ఉన్న ఈ శాతవాహన యూనివర్సిటీలో సీట్ వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు 41 సీట్స్ ఉంటే అందరూ 2000 మీద ఉన్న వాళ్ళు ఉన్నారు అండ్ 1700 1500 ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో శాతవాహన యూనివర్సిటీ రానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఇది 40 సీట్స్. ఇది మహాత్మా గాంధీ యూనివర్సిటీ స్క్రీన్ మీద చూస్తున్నది. ఇందులో కూడా 2200 300, సో 2000 కిందికి ర్యాంక్ ఉన్న వాళ్ళకి వచ్చింది. సో శాతవాహన యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ రెండు సేమ్ ఉన్నాయి. సో 1000 మీద ర్యాంక్ ఉన్నా కూడా ఈ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ శాతవాహన యూనివర్సిటీ కానీ రానికి స్కోప్ ఉంది మనకి. ఓకేనా, సో ఎంఎస్సి బాట్నీ వాళ్ళు గమనించగలరు. సో వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. నేను ఉస్మానియా చెప్పిన అండ్ ఉస్మానియా సబ్ క్యాంపస్ సైఫాబాద్ కూడా చెప్పిన. నెక్స్ట్ కోటి ఉమెన్స్ కూడా చెప్పిన. నెక్స్ట్ చూసుకుంటే మనకి కాకతీయ యూనివర్సిటీ చెప్పినాము, తెలంగాణ యూనివర్సిటీ చెప్పినాము, శాతవాహన యూనివర్సిటీ చెప్పినాము, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కూడా చెప్పినాము. సో దీనికి తగ్గట్టుగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఓకేనా, మీకు వచ్చిన ర్యాంక్కి ఎక్కడ సీట్ వస్తుంది అని అలా ఇప్పుడు చూసిరు కదా ఆల్రెడీ ఇప్పటి వరకు అలాట్మెంట్ లిస్టు. సో ప్రతి యూనివర్సిటీలో మీ కేటగిరీకి ఏ ర్యాంక్కి అలాట్ అయింది అని చూసిరు కదా. సో గమనించండి, వీడియో చూడకపోతే మళ్ళీ చూసుకోండి. సో మీకు వచ్చిన ర్యాంక్కి ఏ యూనివర్సిటీలో సీట్ వస్తుంది. సో లాస్ట్ ఇయర్ ఏ యూనివర్సిటీలో వచ్చింది అని చూసుకొని దానికి తగ్గట్టు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఒకవేళ మీ ర్యాంక్ 1000 లోపు ఉంటే 1000 1500 లోపు ఉంటే ఏదో ఒక యూనివర్సిటీ పక్కా వస్తుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మహాత్మా గాంధీ శాతవాహన వస్తుంది. ఓకే, సో ఆర్డర్ వైజ్ అయితే పెట్టండి. ఉస్మానియా కాకతీయ తెలంగాణ మహాత్మా గాంధీ శాతవాహన పెట్టండి అట్లా. సో కొంచెం ర్యాంక్ ఎక్కువ ఉంది 1500 2000 2500 ర్యాంక్ ఉంది అనుకున్న వాళ్ళు కింద గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలు కూడా పెట్టండి క్యాంపస్లో పెట్టిన తర్వాత. సో దట్ మీకు అట్లీస్ట్ క్యాంపస్లో లేకపోతే ఆ గవర్నమెంట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ అయినా అలర్ట్ అవుతుంది. సో ఇది నా సజెషన్ ఎంఎస్సి బాట్నీ వాళ్ళకి. సో ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నా. సో ఇక్కడ టైం చూస్తారు ఒక్కసారి. సో మీకోసం సో 1:29 AM రికార్డ్ చేస్తున్నా. 1:29 AM జస్ట్ ఫర్ యూ. మీకు ఒక క్లారిఫికేషన్ రావాలని ఇంత మిడ్నైట్ రికార్డ్ చేస్తున్నా. సో ఇది అప్లోడ్ చేసి పడుకోవాలి మళ్ళీ. సో కొంచెం ట్రై టు అండర్స్టాండ్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్. ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ కంగ్రాచులేషన్స్ మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి.